ప్రేయసి ప్రేయసి ప్రియుడనే ప్రేయసి. ఎవరా కూసేది? కంతుడు, జయంతుడు, కాబోయే నీ కాంతుడు, ఈ వసంతుడు, హనుమంతుడు. మూతి కన్ను మూడు వంకర్లు పోతే ఏమిటా చూపు? చూపుగాదిది మారుని తూపు. ప్రేమతో కళ్ళు మూసుకుపోతుంటే చూపు ఇలాగే ఉంటుందిట. నీ ముఖానికి నా అందానికి తోడు పైగా ఇదొకటే. ముఖం చూస్తావేమే, నా మనస్సు చూడు. అయితే నువ్వు ఇక్కడే కూర్చుని ఏడు. సంగీతం. మురళి మనోహర మోహన కృష్ణుని వేడుక మిత్రుని చూడవే చెలియ జనన 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 గల్లు గల్లు మని గజ్జలు మ్రోయగ తక్కిరికిట తాం తాం అడుగిడి రావే తక్కిరికిట తాం తాం పరుగిడి రావే తక్కిరికిట తాం ఎక్కడికిడతావులే తక్కిరితక దీంత దిన నన్నిక చేరవే వయ్యారి నన్ను చేరి సయ్యాటలాడరవే వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే చక్కని చుక్కవు నీవే చందమామ నేనులే వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే చక్కని చుక్కవు నీవే చందమామ నేనులే వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే రంగారు చిన్నదానా బంగారు వల్లెదానా చెంగావి తీరదానా సరిగమ పనిసా ఈ పనిసా రంగారు చిన్నదానా బంగారు వల్లెదానా చెంగావి తీరదానా మరులు కొంటినే నారి కరుణించవే మిఠారి శరణంటినే సింగారి మరులు కొంటినే నారి కరుణించవే మిఠారి శరణంటినే సింగారి వినుపించు ప్రేమ గీతం పప మమ గగగారి రేస నటించు వింత నాట్యం తకతై 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 సై 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 వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే చక్కని చుక్కవు నీవే చందమామ నేనులే వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే 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 సై 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 సయ్యా కృష్ణ కృష్ణ కృష్ణ. లేవకు లేవకు. నీ పేరు? మురళి. మురళి. ఆహా, నీ మాటలు ఆ ముకుందుని మురళీగానం కట్టే మధురంగా ఉన్నాయి. మురళి. పంతులు స్వామి ఎవరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఆవా. స్వామి స్వామి కొంచెం ఆగండి. పాపం అలసిపోయినట్టున్నారు, కొంచెం పాలు పుచ్చుకొని వెళ్ళండి. పాలా? నాకెందుకు? ఆ పాలు ఆ వెన్న అంతా నువ్వే అనుభవించు. మరి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ నేర్చుకున్నాడు. మీరా మునేంద్ర? మంచి సమయానికి వచ్చారు, రండి. కూర్చోండి స్వామి. చంద్ర, మునీంద్రులకు త్వరగా వడ్డించు. పాపం ఎంత ఆకలితో వచ్చారో. ఉండబయ్యా, నీ లీల నీది, నా గోల నాది. స్వామి భోంచేసి వెళ్ళండి. ఎందుకు? వద్దులే, నిన్ను చూస్తేనే నా కడుపు నిండిపోయింది. వస్తా. శ్రీమద్ రమారమణ గోవిందో. సంతోషించాం గాని తంబురాను ఈ చిడతలు ఏమిటి సన్యాసులు కలిసావా? కలికి ఏం చేయలే,
కళ్యాణం ఆడవే కలికి అంటే కాదు కాదని తోసేస్తుంటే సన్యాసిని గాక సంసారిని ఎలా అవుతానే సుందరి. నా ఏడుపేదో నన్ను ఏడవని. అమ్మా నాస్తి అయ్యా నాస్తి, చేతిలో చిల్లి గౌవ నాస్తి, భార్యా నాస్తి, బ్రతుకే నాస్తి, బిడ్డలు పాపలు ముందే నాస్తి, నాస్తి నాస్తి కిమ్మల్ నాస్తి. ఏ ఏ ఏ ఎందుకే అలా ఏడుస్తావు? మరి నువ్వు పద్యం చదువుతూ ఏడ్చావుగా. అది నా ఏడుపు కాదే, అది ఆ రాగంలోనే ఉంది. ఏడ్చినట్టే ఉంది కానీ ఆ తమ్ముడు అవతల మారేసి లేచులారా. మరి పెళ్లి చేసుకుంటావా? ఒట్టు ఒట్టు మీద ఒట్టు. ఇంతకు మన జాతకంలో కళ్యాణ యోగం లేదేం? కృష్ణ కృష్ణ. ఎవరు? మీరా? నేనే. ఈ చెట్లలో గుర్తున్నారే స్వామి? పెళ్లి కూతుర్ని వెతుక్కున్నారా? చాలేవయ్యా. నను రారమ్మని చేరబిల్చి, నను రారమ్మని చేరబిల్చి, ఈ విధముగా నమ్మించి రావించి, అందిన మాయాగతులెల్లబై కొలిపి వీధింద్రోచి త్రిప్పించి, నీ జనముల్ నీవును గేలిసేయుదురే కృష్ణ కృష్ణ. నారదుండింత చుల్కనయ్యి తోచెనె నీకు, నిన్నన పనేలా నేను మూఢుండనై. ఏమిటి స్వామి, మీ పెళ్లి అతి వైభవంగా జరిపి గురుదక్షిణగా కన్యాదానం చేద్దాం అనుకుంటా. చాలే నేర్చుకున్నావు విద్య. ద్వారకలో నీవు లేని ఇల్లేది? అంతమందిలో లెక్కకు ఒక్కదాన్ని దక్కనిచ్చావు నాకు. అదేమి విచిత్రము! ఒకే మనిషి ఏమిటి, ఒకే సమయంలో అన్ని ఇళ్లలోనూ కనిపించడం ఏమిటి? అదే తమరే సెలవే ఉండే. అంతా మాయ. మాయాతీతులు కదా తమరు. అన్నీ తెలిసి కూడా ప్రతి ఇంటికి అలా ఎగబడ్డారేం స్వామి? వెర్రివాడా, ఆ జన్మ బ్రహ్మచారిని నాకెందుకయ్యా ఈ పెళ్లి పెడాకులను? నీవు నిజంగా నమ్మేశావాయే? ఆహా, నీ స్వభావం ఎటువంటిదో తెలుసుకుందామని అలా అడిగాను అంతే. దాంతో నీ దొంగదానాలు, నీ కపట నాటకాలు, నీ స్వార్థపరత్వం పూర్తిగా బయటపడ్డాయి. చాలు చాలు కానీ నా మహతిని నాకు ఇచ్చేయి. నా దారిని నేను పోతాను. కృష్ణ 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 చేసుకుంటానండి, పెళ్లి చేసుకుంటానండి. ఎవరు? పెళ్లి చేసుకుంటానండి. అమ్మయ్యా, ఇప్పటికి నా బరువు తీరిపోయింది. వెంటనే వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. ఓ త్వరగా రండి, లేకపోతే మళ్ళీ ఆవిడ మనసు మారిపోతుందేమో. అలాగే. ఇదిగో స్వామి. విన్నారా స్వామి? పాపం ఒకటే ఏడుపట. ఎవరు? ఓ అమ్మాయి మీరు ద్వారకలో తెగ తిరుగుతూ ఉంటే చూచి ప్రేమించిందట. అట్లాగా? పోనిద్దు, ఈ ఆడవాళ్ళ సంగతులు నాతో చెప్పకు. నేను అస్కలిత బ్రహ్మచారిని. ఓహో, ఇంతకు ఆమె ఏమంటోందో? ఏమంటుంది? నారద మునిందులను పెళ్లి చేసుకోకపోతే ఏ నదిలోనో దూకి చచ్చిపోతాను అని అంటుందట. అయ్యో పాపం, వద్దని చెప్పు కృష్ణ. ఏమిటి పెళ్ళా? అది కాదయ్యా, నదిలో దూకవద్దని చెప్పు. మరి పెళ్లి చేసుకుంటారా? ఏం చేస్తాం, ఆపద్ధర్మం. చూస్తూ చూస్తూ ఓ చిన్నది నా కోసం నదిలో దూకి చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదు. అవునవును, పద పద. స్వామి కాలుగాలిని పిల్లిలా ఇల్లు తిరిగి అలిసిపోయారు.
చెమట్లు పోశాయి. ఆ నదిలో స్నానం చేసి విడుదురు గాని రండి.